మేమండి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఏంటండి మీరు ఈ మధ్యన రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఆయన విమర్శించడానికి అసలు మీరు ఎవరండి? మీకు ఏమొచ్చిందండి? ఎలక్షన్లో 11 సీట్లు వచ్చినాయి. జనసేనకి ఎన్ని వచ్చినాయండి? 21 సీట్లు వచ్చినాయి. జనసేన గొప్పదా, వైసీపీ పార్టీ గొప్పదా? జగన్ గారు ఈవేళ ఆయన రాష్ట్ర కేంద్ర రాజకీయాలను కూడా శాసిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రముఖ పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నారు. ఆయనతో మీకు సమానం ఏంటి? మీకు ఆయనతో పోలికేంటి? మీకు ఆయనకి పోలిక నక్కగా నాగలోకనంత దూరం ఉంది. మీరు నక్కైతే మీరు పాతాళంలో ఉండవలసిన మనిషిని. మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విమర్శించడానికి మీ అర్హత లేదు. ఏంటి ఆయన ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ? మీరు పులివెందుల్లో ఒక చోట నెగ్గితే గొప్ప అయిపోయిందండి. ఆయన మొన్న ఎమ్మెల్యే అయ్యాడా? మీరు ఎన్నిసార్లు అయిపోయారండి ఎమ్మెల్యే? ఒకసారి ఎంపీ చేశారు. ఇప్పుడు మొన్న 2019లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఒకసారి ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన పోటీ చేశారు. జయాపజయాలు దైవ నిర్ణయం. ఈ పార్టీ పాతాళానికి పోలేదా? పోతుందని మీరు అనుకున్నారా? 175 అనేవారు కదండి మీరు. అలా వచ్చిందా మీకు ఏమన్నా? రాలేదు. పవన్ కళ్యాణ్ గారు అలా పోటీ చేశారు. జయాపజయాలు దైవ నిర్ణయం. ఆయన కృషి పట్టుదలతో ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే స్థితి లేదు. ఈవేళ ప్రధానమంత్రి గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే అవుతుంది. ఆయనకు అంత రేంజ్ ఉంది, అంత స్థాయి ఉందండి ఆయనకి. ఆయన విమర్శించడానికి ఎవరు సరిపోరు. మీరేం చేశారు? ఇవాళ కోనసీమలో ఒక దళితుడిని కోడికత్తి కేసులు ఇరికించి అనేక సంవత్సరాలు జైల్లో పెట్టించారు. మీ బాబాయ్ని ఏం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వీళ్ళకి క్రిమినల్ రాజకీయాలు చేసే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మిరాకిల్, ఒక అద్భుతమైన శక్తి ఆయనలో ఉంది. ఆయన అద్భుతమైన శక్తివంతుడు. ఇవాళ సనాతన ధర్మం కోసం ఆయన శంఖారావం పూరించిన మరో ఛత్రపతి శివాజీ ఈ పవన్ కళ్యాణ్ గారు. ఆయన విమర్శించే స్థాయి అయితే మీకు అయితే ఏమీ లేదు, మీకు కానీ ఎవరికి కూడా లేదు. ఆయన అనేకమైన కార్యక్రమాలు చేశారు. గిరిజనులు ఎవరు పట్టించుకోకపోతే ఇవాళ గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయించారండి. అటువంటి గొప్ప వ్యక్తి అతను. కొన్ని కోట్లాది రూపాయలు పేద ప్రజలకి తన కష్టార్జితంలో దానం చేశారు. మీరు ఎప్పుడైనా దానం చేశారండి? అసలు దానం అంటే మీకు తెలుసా? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడిపల్లి గూడెంలో కూర్చొని అక్కడ నుంచి పరిపాలన చేయడం తప్ప ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చారా? ఆ పాదయాత్ర చేయడం తప్ప. పాదయాత్ర తర్వాత మీరు ఎక్కడున్నారు? 5 సంవత్సరాలు మీరు ఎక్కడ కనపడలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని పాతాళంలో పెట్టారు. మీరు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారిని హింసించే స్థాయి మీద కాదు. మీలాగా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాదండి, ఒక సాధారణ స్థాయి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకండి. ఆయన కష్టపడి పైకి ఆ స్థాయికి వచ్చారు. మీ నాన్నగారిలాగా ముఖ్యమంత్రి కాదు. మీ నాన్నగారి హయాంలో మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు ఆయన ఎప్పుడూ చేయలేదు. ఆయన అవినీతికి పూర్తి స్థాయి వ్యతిరేకమైన మనిషి. ఆయన వ్యక్తిగత జీవితాలు మీకు అవసరం లేదు. ఆయన వ్యక్తిగత జీవితాలను కూడా మీరు గతంలో విమర్శించారు. అది కూడా చాలా రాంగ్ అండి. ఒక మనిషి వ్యక్తిగత జీవితాలను ఎవరు విమర్శించకూడదు. అతను రాజకీయాలు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే విమర్శించండి, తప్పేం లేదు. అతని వ్యక్తిగత జీవితాలు, ప్రతి వ్యక్తికి కొన్ని వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. ఆ వ్యక్తిగత జీవితాలు విమర్శించడానికే మీకు అర్హత లేదు. జగన్ గారు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరలా మీరు ఇదే విధానాన్ని అవలంబిస్తూ ఇలాగుంటే మీకు 2029 ఎలక్షన్లో మీకు ఒక్క సీటే వస్తుంది వైసీపీది. అది వస్తే పులివెందు నుంచి మాత్రమే వస్తుంది. మిగతా మీ పార్టీ పూర్తి జీరో అయిపోద్దని కూడా నేను చెప్తున్నాను. నా పేరు దుర్గాప్రసాద్, కోనసీమ శివాజీ మిత్రమైన అధ్యక్షుడిని.
జనసేన పార్టీ లీడర్ని. మాది అయినవీలు గ్రామం, అయినవీలు మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. జై జనసేన.